హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జెమిలాస్ కిచెన్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే సాంబార్ రైస్. గైస్, ఒక అమ్మాయి నాకు కామెంట్ పెట్టింది సాంబార్ రైస్ చేయండి అక్క అని. సారీ అండి, నేను ఆ కామెంట్ చూడలేదు, నైట్ చూశాను. గైస్, ఇది 1 గ్లాస్ బియ్యం 3/4 గ్లాస్ పప్పు వేసుకోవాలి. నేను కడిగేసాను, నీళ్లు పోసి పక్కన పెట్టేద్దాం, ఒక అరగంట నాననిద్దాం. ఈ లోపల ఇవన్నీ కట్ చేసుకుందాం. దోసకాయ, వంకాయ, క్యారెట్, ముల్లంగి, ఆనియన్, టమోటా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అవి నానేటప్పటికి నేను నీళ్ళు పోసేసాను. 1 గ్లాస్కి 4 గ్లాసులు నీళ్ళు పోసుకోండి గైస్. అంటే సాంబార్ రైస్ కదా, కొంచెం పలచంగా ఉండాలి కదా, అందుకని 1 గ్లాస్కి 4 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. నేను చింతపండు గారు కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అంటే మనం కూరగాయలు కట్ చేసుకునేటప్పటికి కొంచెం నానద్ది, అందుకని కొంచెం చింతపండు గారు నానబెట్టుకోండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. చూడండి గైస్, ఇలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. గ్యాస్ ముక్కలన్నీ వేసేసాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్, కొంచెం పసుపు, స్టవ్ మీద పెట్టేద్దాం. గ్యాస్ మనం స్టవ్ మీద పెట్టేసాం కదా, పక్కన ఇంకో బాండలు పెట్టుకొని తిరగమాత వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఆనియన్, 2 తెల్లగడ్డలు, ఎండుమిర్చి, కొంచెం బాగా ఎర్రగా కాలనిద్దాం గైస్. చూడండి గైస్, ఇలా కాలిపోయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇంగువ పొడి వేసుకుందాం. సాంబార్ పొడి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒకసారి కలిపెట్టేసి మూత పెట్టేసి 3 విజిల్ రానిద్దాం. ఇంక మూత పెట్టేసి 3 విజిల్ రానిద్దాం. గ్యాస్ ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఇలా వచ్చేసింది. చూడండి గైస్, బాగుందా? బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. ఇది అప్పడాలు వేసుకొని తింటే బాగుంటుంది గైస్. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి.